కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆనుకూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణంలో మరియు శ్మశాన వాటికల పనుల్లో పలు అవకతవకలు జరిగాయని గ్రామానికి చెందిన రాజిరెడ్డి అనే వ్యక్తి గత నెల 25న కరీంనగర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై బుధవారం రోజున హుజూరాబాద్ ఇన్ఛార్జ్ డివిజన్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాస్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ నివేదికను పై అధికారులకు అందజేస్తామని డివిజన్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్ పేర్కొన్నారు. ఈ విషయంపై మాజీ సర్పంచ్ రమణారెడ్డి వివరణ కోరగా నిబంధనలకు లోబడే ఎలాంటి అవినీతికి తావు లేకుండా గ్రామ అభివృద్ధి కొరకే అభివృద్ధి చేశామని అన్నారు. ఆగ్నూరు గ్రామంలో వంచన లేకుండా, వంచబడకుండా, అవినీతికి లేకుండా, అవినీతికి మార్గాలు లేకుండా ఒక చాలా నీతి నియమాలతో కులబద్ధంతో పనిచేసినటువంటి వ్యక్తిని బహిరంగ చర్చకు సిద్ధం. ఏమైనా తప్పులు చేస్తే కూడా ఈ గ్రామంలో 3 కూడలిల వద్ద ముక్కు రాకి, నేలకు ముక్కు రాకి ప్రజలకు క్షమాపణ చెప్పిపోయే వ్యక్తిని. నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ RSS ఒక క్రమశిక్షణ నాకు నేర్పింది. నేను ఒక విద్యార్థి దశ నాయకునిగా పనిచేసి వచ్చిన, ఒక ఊర్లో ఒక సోషల్ వర్కర్గా, ఒక గ్రామాల అభివృద్ధిగా, నా భార్య ఎంపీపీగా ఉండి ఒక అభివృద్ధి కోసం మాత్రమే ఈ గ్రామాలలో నేను పనిచేస్తున్నా. ఇలా చేసిండు, కబ్జా చేసిండు. ఆయన మీద కూడా హైకోర్టులో కేసు నడుతుంది. MRO ఆఫీసు కూడా ధర్నా చేసిండు. ఆ జాగాలో నన్ను కలెక్టర్ గారు సంబంధించినటువంటి పల్లె ప్రకృతిని మనం పెట్టించినందుకు, తర్వాత నాకు ఆయనకు వ్యక్తిగతమైన పెట్రోల్ బంకు భాగస్వామ్య పంచాలు ఉన్నాయి. వాళ్ళ తమ్ముని మీద చెక్ బౌన్స్ కేసు ఉన్నది. వ్యక్తిగత కారణంగా నిరారోపణమైనటువంటి ఆరోపణలు చేస్తుండు. నేను గతంలో కూడా శ్మశాన వాటికకు సంబంధించినటువంటి క్లియర్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు అడుగుతూ ఇచ్చిన, ఇది కమ్యూనల్ ఇష్యూ కాదు, హిందూ శ్మశాన వాటికనే అని చెప్పేసి ఇచ్చిన. డైరెక్టు ఇందులో శ్మశాన వాటికకు సంబంధించిన షెడ్డు గ్రామ పంచాయతీకి నిర్మించడం, దాని MB ప్రకారం పేమెంట్ తీసుకున్నాం, గౌరవ కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం. ఇచ్చిన దాని మీద కూడా మళ్ళీ క్వశ్చన్ అడుగుతుండు. తర్వాత ఇంకోటి, ఆయన చేసినటువంటి ప్రతి ఆరోపణకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఏది కూడా కరెక్ట్ ఆరోపణ కాదు, అన్ని MB బుక్లో రికార్డు ఉన్నది, అన్ని రికార్డుల ప్రకారమే పనిచేస్తాం. ఆయన వ్యక్తిగత కక్షలతోటి ఆయన నా మీద భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటేనే ఆయన RTA కన్వీనర్ పోస్టును తీసుకొని కూడా RTA కన్వీనర్ అని చెప్పి RTA పెడితే గౌరవ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారు, గౌరవ MP బండి సంజయ్ గారు, నువ్వు ఇది పెట్టే తప్పు అని చెప్పేసి ఆయన పార్టీ ప్రోగ్రామ్స్ పిలవద్దు, ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకోమని కూడా ఆ రోజు గౌరవ MP గారు కానీ జిల్లా అధ్యక్షుడు కానీ చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడికి గౌరవ MP గారు స్టోన్ వేయడానికి వచ్చిన రోజు కూడా ఈ 11 మంది ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో ఆ బీసీలకు సంబంధించిన జాగా 11 మంది ఎంపీకి దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. తర్వాత ఈ అన్ని ఆరోపణలు చేస్తుంటారు. ఇక్కడ మధు అని ఉన్నాడు, ఈయన కూడా కోఆప్షన్ మెంబరు. ఈయన శ్మశాన వాటికలకు సంబంధించిన శివుని విగ్రహం ఇచ్చిండు, కానీ షెడ్డు మాత్రం గ్రామ పంచాయతీ చేసిండు. ఆయన వర్షన్ కూడా తీసుకొని ఎలాంటి తప్పులు జరగలేదు, ఓన్లీ జరిగింది ఏం లేదు. గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీ కట్టినాం, గ్రామ పంచాయతీలో నాణ్యతమైన కన్స్ట్రక్షన్ చేసినాం. ఆయన ఇంకోటి కూడా అడిగింది, ఏది క్వాలిటీ కంట్రోల్. పేమెంట్ మొత్తం కాకముందు కూడా క్వాలిటీ కంట్రోల్ చేస్తారు. ఇప్పుడంటే వర్క్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ బిల్ వచ్చే ముందు క్వాలిటీ కంట్రోల్ చేసినాక ఫైనల్ బిల్లుకు పెడతారు. అది ఫైనల్ బిల్ పెట్టిరు, అలా క్వాలిటీ కంట్రోల్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయో కూడా దాని మీద ఎంక్వైరీ చేసుకో. అది క్వాలిటీ కంట్రోల్ ఎందుకు అయింది అని నన్ను అడిగితే నేను చెప్పలేను. ఆయన ప్రొసీడింగ్ గురించి అడిగాడు. ప్రొసీడింగ్ సంబంధించిన విషయం నువ్వు టెక్నికల్గా ఈయన అడుగు, అందులో ఏమైనా అవినీతి జరిగిందా, MB ప్రకారం ఉన్నదా లేదా అనేది టెక్నికల్గా ఈయన కానీ కార్యదర్శిని కానీ అడుగు. నా పీరియడ్ అయిపోయి 1.5 year అవుతుంది. నాలో ఏమైనా ఉంటే కూడా నేను రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి క్షుణ్ణంగా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి దారి విషయంలో దారికి పైసలు ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ రావుల రాజిరెడ్డి అనే వ్యక్తే దాన్ని అనవసరమైన కాంప్లికేటెడ్ చేసుకుంటా, ఫిర్యాదులు చేసుకుంటా, నీ గ్రామ పంచాయతీలో నేను చేసినటువంటి పనులను ఎక్కడ కూడా అవినీతి మార్గాలు లేకుండా ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం రాజిరెడ్డి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప, నీకు ధైర్యం ఉంటే నువ్వు వచ్చి నా మీద నేను పోటీ చేసిన ఎలక్షన్ల మీద పోటీ చేసి నాతో కొట్లాడు తప్ప ఈ పనికిరాని ఆధారాలను పెట్టుకొని వ్యవహారం చేయకు. ఇక్కడ ఈ ఊరిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా నేనేమంటారో కూడా నాకు తెలుసు. నేను చెప్పదలుచుకోలే, నేను ఏమని కామెంట్ చేస్తారో కూడా తెలుసు. ఇవి నేను చెప్పదలుచుకోలే. వాస్తవాలుగా దయచేసి మీరు అనుకుంటే వాస్తవాలు చేయండి. ఏది మీకు ఏది జరిగిందంటే కూడా నేను నిర్భయంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. సైదాపూర్ మండలం ఆక్నూరు గ్రామస్తుని గ్రామంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణపై జిల్లా కలెక్టర్ గారికి
నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మరి లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం జరిగినదనే విషయాన్ని మొదటిసారిగా దరఖాస్తు 18/10/2024 రోజున జిల్లా కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగినది. దానిపై 5/12 నాడు విచారణ కూడా జరిగినది. ఆ విచారణలో కార్యదర్శులు గారు ఇచ్చిన వివరణ ప్రకారంగా 2,12,000 చిల్లర పైచిలుకు ఒక పద్దు, 36,00,000 రూపాయలు ఒక పద్దుగా, ఇవి అడ్వాన్స్గా FTO ద్వారా తీసుకున్న డబ్బులను గ్రామ పంచాయతీలో జమ చేయలేదు అని వివరణ కూడా ఇవ్వడం జరిగినది. అదే ప్రకారంగా మా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీకి గత ప్రభుత్వము నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం కొరకు నిధులు ఇచ్చిన దానికి నిర్మాణం చేయడంలో కూడా అవకతవకలు జరిగినదనే విషయంపై ఆ గ్రామ పంచాయతీకి దాదాపుగా ఆ ఇచ్చిన నిధులు కాకుండా అదనంగా గ్రామ పంచాయతీ నిధులు మరి ఈజీఎస్ నిధుల ద్వారా నుండి దాదాపుగా 40 లక్షల రూపాయల వరకు నిధులతో నిర్మాణం, కాంపౌండ్ వాలు మరియు మొరము, పైప్ లైను, మరి సంపింగు మొదలగునటువంటి పనులను చేసి అది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేసుకుంటూ ఆ స్థలానికి స్థలానికి కనీసం దారి లేని గ్రామ పంచాయతీ నిర్మాణం చేసి ఒక 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి గ్రామ పంచాయతీ నిరుపయోగంగానే ఉన్నది తప్ప అధికారులు కూడా పట్టించుకోకుండా, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా ఈ రకంగా వ్యవహరిస్తూ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసి నిధులను కాజేసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులపై ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ అధికారులు కూడా స్పందించకుంటే నేను ఎన్ని భయాలనైనా తట్టుకొని 24/12 నాడు జిల్లా కలెక్టర్ గారికి నా దరఖాస్తు ఇవ్వడం జరిగినది. దానిపై నెల తర్వాత ఈరోజు విచారణకు రావడం జరిగినది. ఇక్కడికి జిల్లా అధికారి DLPO గారు విచారణ నిమిత్తము ఈరోజు జరిగినటువంటిది ఆ రోజు ఇచ్చిన కాంప్లిమెంట్లో ఏంటిదంటే 40 లక్షల రూపాయలలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని నిధులను తీసుకున్నారు. అదొకటే కాకుండా దారి లేని గ్రామ పంచాయతీని నిర్మాణం చేసి లక్షల రూపాయల నిధులను దుర్వినియోగపరిచిన సర్పంచ్పై చర్యలు చేయాల్సుకున్న అధికారులు నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించినారు. అదే కాకుండా మరి లక్షల రూపాయల దుర్వినియోగం జరిగి అధికారికంగా ప్రారంభోత్సవం చేసి కూడా ప్రజలు ఉపయోగించకుండా ఉన్న పరిస్థితి దాపరించింది మా గ్రామ పంచాయతీ.